ఇప్పుడు ఈ బీసీ 42% రిజర్వేషన్ అనేది క్లియర్గా మనకు అర్థమవుతా ఉన్నది, క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకు ఒక్కసారి చూడరి, మొన్నటిదాకా చెయ్యని ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా ఇస్తుర్రు, ఎట్లా కడుతురు? కాడ చూస్తారైతే పెంకలు కట్టిరండి, కింద పెంకలు వేసి కట్టిరు. నాసిరకం పెంకలు పెట్టి కాంగ్రెస్ పెంక అంటారు, ఐడియా ఉంది కదా, ఆ కాంగ్రెస్ పెంక పెట్టి, అంటే ఆ పేరు పోయింది అట్లా, ఆ పెంక పెట్టి ఆ పెంక మీద కాంక్రీట్ వేసి కట్టిరు, కుంగిపోయింది. అది ఇందిరమ్మ ఇండ్ల భాగవతం. ఇక మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఇక ఇది చేస్తాం, అది చేస్తాం, మొన్ననే రైతు బంద్ వేయడము, ఇవన్నీ కూడా దేని గురించి? లోకల్ బాడీ ఎన్నికల గురించి. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే పెన్షన్ల వ్యవహారం పైకి తీసుకురావడం కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడడం కావచ్చు, లేకపోతే